హాయ్ ఆల్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు లెంట్ టాక్ డే 9. ఉపవాసం చేస్తున్నారా? ఎవరు చెప్పారని ఉపవాసం ఉంటున్నారు? దేని గురించి ఉపవాసం చేస్తున్నారు? ఫ్రెండ్స్ చెప్పారని ఉపవాసం ఉంటున్నారా? లేకపోతే పేరెంట్స్ చెప్పారు, పాస్టర్స్ చెప్తున్నారా అని ఫాస్టింగ్ ఉంటున్నారా? లేకపోతే చర్చ్లో అందరు ఫాస్టింగ్ చేస్తున్నారు, ఇప్పుడు నేను ఒక్కదాన్ని చేయకపోతే ఆడ్ వన్ అవుట్ అయిపోతా అని ఫాస్టింగ్ ఉంటున్నారా? టెస్ట్ యువర్ సెల్ఫ్. మనుషుల గురించి ఉపవాసం ఉంటున్నానా, లేకపోతే దేవుడితో సహవాసం గురించి ఉపవాసం ఉంటున్నానా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనంలో ఏ విధంగా సెలవిస్తుందంటే, ఉపవాసము చేయుచున్నప్పుడు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు రహస్యమందున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తా అని దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు రహస్యంగా ఉపవాసం ఉంటావో, దేవుడు నువ్వు రహస్యంగా చేస్తున్న నీ ఉపవాస ప్రార్థనను చూసి దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనుషుల అటెన్షన్ గురించి, లేకపోతే మనుషులను చూడాలి అని మనుషుల గురించి ఉపవాసం ఉంటే అది వ్యర్థమండి. అది దేవుడు లక్ష్య పెట్టడు. దానివల్ల మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ రావు. ఎప్పుడైతే నువ్వు దేవుడు నన్ను చూడాలి, ఎప్పుడైతే మీరు దేవుని గురించి ఉపవాసం ఉంటారో అప్పుడు దేవుడు మీకు ప్రతిఫలం ఇస్తా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. అండ్ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు నీ తలకు నూనె అంటుకొని ముఖంని కడుక్కోమని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఇట్లా సాడ్ ఫేస్తో ఉండకుండా మనం దేవుడితో సహవాసం చేస్తున్నామండి. వెన్ వీఆర్ హ్యావింగ్ దట్ గుడ్ ర్యాపో, గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్, హౌ హ్యాపీ షుడ్ వి బీ. ఎంత సంతోషంగా నువ్వు కనబడాలి. ఉపవాసం చేస్తున్నట్టు డల్గా 10 మంది చెప్పుకునే విధంగా ఉండకుండా సంతోషంగా కనబడు. దేవుడు కూడా నేను చూసి సంతోషిస్తాడు. అరే, నా బిడ్డ ఉపవాసం ఉండి ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా నాలో గడుపుతుందని దేవుడు కూడా నీ ఉపవాసం చూసి ఆనందిస్తాడు. ఈ విధంగా నీవు ఉపవాసం చేయాలని దేవుడు వాక్యం సెలవిస్తాడు. టు షేర్ దిస్ మెసేజ్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్.